ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగముని విందాము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 46వ వచనము. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ప్రియమైన వారలారా, దేశంలో జరుగుతున్నటువంటి బలాత్కారములు కానీ, జరుగుతున్నటువంటి హానికరమైనటువంటి కార్యముల గురించి కానీ, రకరకములైనటువంటి దేవుని యొక్క భక్తులకి కలుగుతున్నటువంటి సమస్యల గురించి కానీ, దేని గురించి కూడా భయపడకూడదండి. మనం దిగులు చెందకూడదని చెప్పి దేవాది దేవుడు ఉదయకాల సమయం మనకు తెలియపరుస్తున్నాడండి. మనము దిగులు చెందకుండా సమస్య వచ్చినప్పుడు సమస్యల గురించి మనం ఏం చేయాలంటే దానిలో నుంచి పరిష్కారం కోసం మనం అందరూ ఏం చేయాలంటే పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది అని చెప్పి మనం వెతకాలండి. అంతేగాని మనం దిగులు చెందకూడదు. ప్రియమైన వారలారా, మన బైబిల్లో మనకు తెలియపరుస్తుంది, మనం దేశము గురించి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలండి. దేశము గురించి దిగులు చెందకుండా ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే దిగులు చెందకుండా మన ప్రార్థన చేసేవారంలా ఉంటామో అప్పుడు చాలా మన ధైర్యంగా ఉండగలుగుతామండి. ప్రియమైన వారలారా, యూదా దేశము మీద బలాత్కారం చేసేవారు, యుద్ధము చేసేవారు వచ్చినప్పుడు ఆ దేశస్తులందరూ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేశారండి. అప్పుడు వాళ్ళు బహుధైర్యంగా వాళ్ళ దేశంలో వాళ్ళు కాపాడుకోవడం జరిగింది. అలాగే నీనెవె పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళ దేశం నాశనం అయిపోతుందని చెప్పి, వాళ్ళ పట్టణం నాశనం అయిపోతుందన్న సమయంలో వాడు ఏమి దిగులు చెందలేదండి. అయ్యా, నీ దయ మాకు చూపించండి, నీ ప్రేమ మాకు చూపించండి, నీ కనికరం మాకు చూపించండి, మేము చేసిన తప్పులు మీరు క్షమించండి తండ్రి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారండి. కాబట్టి ఉదయకాల సమయం నా దేవాది దేవుడు మనకేమని తెలియపరుస్తున్నారంటే, దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన సమస్యలను బట్టి, మళ్ళీ దేశంలో ఉన్నటువంటి హానికరమైనగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరిని బట్టి మనం ఏం చేయాలంటే దిగులు చెందకూడదండి. దేశంలో అటువంటి వారందరూ కూడా నిర్మూలముగా అయిపోవాలి, నిర్మూలమై ఉండాలి. లేదా వారిలో ఉన్నటువంటి కఠిన హృదయాలన్నీ కూడా మంచి హృదయంలాగా రావాలి అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ఆ దిగులు చెందకుండా మనం ప్రార్థన చేస్తే మనం బహుధైర్యంగా ఉంటామండి. మన దేశం గురించి మనం ప్రార్థన చేసినట్టయితే మన దేశంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు మారుస్తాడని చెప్పి దేవునికి వాక్యం మనకు తెలియపరుస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి మన గ్రామము కానీ, మన పట్టణము కానీ, మన దేశంలో కానీ ఉన్న సమస్యలను బట్టి మనం ఏం చేయాలి, సమస్యల గురించి మనం బాధపడకూడదు. పరిష్కారం కోసం మనం ప్రార్థన చేయాలి దిగులు చెందకుండా. అటువంటి ప్రార్థన మనం చేసినట్టయితే మనం ఏంటంటే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మన దేశం అన్నిటిని కూడా స్వస్థనిస్తాడు. దేశంలో ఉన్న వారందరినీ కూడా ఆయన మంచి హృదయంలో ఉన్నటివాడిగా చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసేవారముగా ఉండాలని చెప్పి ఈరోజు మనందరికీ కూడా వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.